Hi friends, welcome to Freedom of Business Telugu YouTube channel. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్ మనం ఎక్కడున్నామో తెలుసు కదా. సో చూస్తుంటే కోకోనట్ జ్యూస్ అనమాట. రాజమండ్రిలో కోకోనట్ జ్యూస్ అని చెప్పి చాలా ఫేమస్ అంట. అసలు కోకోనట్ జ్యూస్ ఏంటి? మనం కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం అండ్ కొబ్బరిని తింటూ ఉంటే దాన్ని పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో అన్ని పర్పస్లో వాడుతూ ఉంటారు. బట్ ఈ కోకోనట్ జ్యూస్ ఏంటో చాలా కొత్తగా ఉంది అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇది రాజమండ్రిలో. సో ఒకసారి వెళ్ళి ఈ కోకోనట్ జ్యూస్ వాడుతూ అసలు ఈ యొక్క బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది, వాళ్ళ బిజినెస్ సీక్రెట్ ఏంటి, అండ్ సో దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, సో ఎంత ప్రాఫిట్ వస్తుందో మరిన్ని విషయాలు అండ్ ఆల్సో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ కూడా వారి మాటల్లో అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. మొత్తానికి అయితే కొబ్బరి జ్యూస్ షాప్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఓనర్ మనతో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? వాసు అండి. వాసు. ఓ ఆ పేరే పెట్టారు, వాసు కోకోనట్ జ్యూస్ అని చెప్పి. అసలు కోకోనట్ వాటర్ తాగుతాం, కొబ్బరి నీళ్ళని తాగుతూ ఉంటాం, సమ్మర్ లో చాలా ఫేమస్. కొబ్బరి జ్యూస్ ఏంటండి కొత్తగా? ఇది 20 years బ్యాక్ మేము మామూలు జ్యూస్ షాప్ ఉండేది అండి. ఒకప్పుడు జస్ట్ కొబ్బరి బండలు అమ్మేవాళ్ళం మేము. ఒక రోజు మామూలు ఎవరో కస్టమర్ వచ్చి కోకోనట్ వాటర్ కొబ్బరి వేసి కొంచెం షుగర్ వేసి ఇమ్మని అడిగారు. ఓకే, ఎనర్జీ గ్లూకోజ్ కలుపుకున్నారు. దానికి ఆఫ్ ఇచ్చి మేము ఆఫ్ తీసుకున్నాం. చాలా టేస్ట్ అనిపించింది 20 years బ్యాక్. ఓకే, అప్పుడు అది ట్రై చేస్తాం, చాలా బాగుంది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాం. 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 20 years నుంచి నడుస్తుంది. సో వాసు గారు, దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతూ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఒక 2-3 lakhs ఉంటే సరిపోతుంది. మీకు షాప్ ఉంటే సరిపోదు. 2-3 lakhs. ఎంత స్పేస్ అండి ఇది? 10x10 అండి. ఇది 10x10. ఈ 10x10 అయితే సరిపోతుంది అంటే బిజినెస్ చేయడానికి. పెద్ద చేసుకోవచ్చు, కొంచెం ఎడిట్ అవ్వచ్చు. అంటే సెంటర్ బట్టి ఉంటుంది. అదేలేండి. సో ఇందులో ఏమి కొబ్బరి బొండాలు కావచ్చు, రా మెటీరియల్ అదంతా ఎక్కడ నుంచి తీసుకుంటూ ఉంటారు? కొబ్బరి బొండాలు ఇష్టపడాలి అంటే మొత్తం అమలాపురం, రాజనగరం, ఇలా కొబ్బరు ఎక్కువ కొబ్బరి తోటలు ఎక్కువ. కొబ్బరి కూడా బాగా ఫేమస్ ఇది. ఓకే, ఇది టేస్ట్ కూడా ఎక్కువ బాగుంటదండి. అదే మీకు బయట బెంగళూరు నుంచి కోకోనట్ తెచ్చినా ఈ టేస్ట్ రాదండి. డైరెక్ట్ గా మీరు రైతుల దగ్గర నుంచి ఒక రోజుకి ఎన్ని కొంటూ ఉంటారు? ఇప్పుడు సమ్మర్ లో అయితే 3-4,000 కొంటాను డైలీ. ఎంత అవుతుంది బల్క్ లో మీకు? కొంటే ఒక బొండ 20 rupees కొంటాను నేను. క్వాలిటీ బొండ కొంటాను. గ్రీన్ ఇష్టం పెద్దగా. అవును, వేరే షాపుల దగ్గర అలా ఉండదండి. కాస్ట్ ఎక్కువ, దాని క్వాలిటీ అంటే వాటర్ ఎక్కువ వస్తే జ్యూస్ ఎక్కువ అవుతుంది. ఇది ఇంకా డైలీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. డైలీ ఇన్వెస్ట్మెంట్. ఎంత అవుతుంది? 4,000కి 4,000 అయితే 80,000. 80,000 ఒక్క రోజుకి మీరు 80,000 పెట్టి కొంటారు. అవునండి, అవును. 80,000 పెట్టి కొంటున్నారంటే ఇంకా మీ ప్రాఫిట్ ఏంటండి? ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అండి దాంట్లో. 10%-20% ఉంటుంది. అంటే ఒక రోజుకి బిజినెస్ ఎంత రన్ అవుతూ ఉంటుంది? 1 lakh అవుతుంది. సూపర్. అంటే నెలకి 30 లక్షలు. అన్ని ఖర్చులు పోగా 10% ఉంటుందండి. 30 అంటే 3 లక్షల వరకు లాభం అంట. అద్భుతం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ అయ్యే 2 నుంచి 3 లక్షలు అవుతుంది. సో ఏ మెటీరియల్ కావాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది మెయిన్ కోకోనట్ లేత కొబ్బరి బండాలు, దాంట్లో కొబ్బరి ఉండాలి, లేత కొబ్బరి. ఇలాగా లైట్ గా కొబ్బరి ఉన్న ఇలాగా కొబ్బరి అంటే ఈ కొబ్బరి ఉండేది ఈ కోకోనట్ వాటర్ లో తీసి దాంట్లో ఈ కొబ్బరి వేస్తామండి. ఓకే, ఓకే. సో ఫైన్. సో కోకోనట్ వాటర్ అండి, దాంట్లో తీసుకుని కొబ్బరి అండి ఇది. ఓకే, ఇది లైట్ గా షుగర్ అండి, ఇదేమో గ్లూకాన్ డి. గ్లూకోజ్ కూడా వేస్తూ ఉంటారా? గ్లూకాన్ మెయిన్ ఎనర్జీ. C6H12O6 గ్లూకాన్ ఇవన్నీ మిక్స్ అవుతాయి. మిక్స్ అవుతే తర్వాత గ్రైండర్ చేసి. సో మెషిన్స్ ఎన్ని కావాల్సి ఉంటుందండి? మనం కనిపెట్టుకుని యూజ్ చేసి కంటిన్యూ 2-3 గంటలు ఎక్కువ ఇచ్చాము. 2-3 దానికన్నా మాకు అడ్డుగా ఉంటుందని పక్కన పెట్టేస్తాం. ఒక మెషిన్ ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 5,000 అండి. 5,000 ఉంటుంది. అండ్ షుగర్ మీరు ఎప్పటికప్పుడు ఒక రోజుకి ఎంత షుగర్ వాడుతూ ఉంటారు? ఒక 50 kgs ఉంటుంది. 50 kg షుగర్ వాడుతూ ఉంటారు ఒక రోజుకి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి బొండాలు 3,000 కట్ చేస్తారు. 3,000 పైన అవుతుందండి. సీజన్ అంతా వన్ సీజన్ కొంచెం రైన్ సీజన్, రైన్ వచ్చాము కొంచెం డల్ అవుతుంది. సో అక్కడ ఐస్ ఉంది, అక్కడ ఐస్ మరి ఎట్లా అండి? ఐస్ అది మినరల్ అండి, మినరల్ ఐస్ అండి. మినరల్ ఐస్ కంప్లీట్ గా మినరల్ వాటర్ తో తయారు చేస్తారు. అది ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? అది వేరే ఫ్యాక్టరీ ఉంటదండి. 2 ఉంటాయి, మామూలు ఐస్ ఉంటుంది, మినరల్ ఐస్ ఉంటుంది. మినరల్ ఐస్ అంతా ఫుడ్ వాడతామండి. ఇది అప్రాన్ చెకింగ్ కూడా ఉంటదండి. కార్పొరేషన్ చెక్ చేస్తారు, అన్ని ఉంటాయండి. ఫుడ్ కాబట్టి లైసెన్స్ ఉంటుంది. సో ఐస్ కి ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి? ఐస్ కి గట్టిగా 2,000 అవుతుంది. ఐస్ తక్కువ వాడతాం, ఎక్కువ వాడతాం. ఐస్ జస్ట్ ఎక్కువ సమ్మర్ కదండి, ఎక్కువ వేడి కూడా లైట్ గా కూల్ కోసం ఐస్ వాడతాం. అండ్ కప్స్ ఉన్నాయి కదండి, కప్స్ అవి మీరే ప్రింట్ చేయించుకున్నారా? ఈ కప్ కోయంబత్తూరు నుంచి వస్తామండి. మీరు మీ పేరుతోనే చేయించుకున్నారు.
సో ఇది కూడా ఒక బ్రాండింగ్. సో నైస్ అండి. ఈ కప్ ఎంత పడుతుంది మీకు? ₹2.50 పడుతుంది. ఓకే, ₹2.50 ఇది 1 lakh బల్క్ ఆర్డర్ ఇవ్వాలండి. ఓకే వాసు గారు, సో మా ప్రేక్షకులకి అసలు ఈ యొక్క కోకోనట్ జ్యూస్, కొబ్బరి జ్యూస్ ఎలా తయారు చేస్తారో చూపించండి. ఇది కోకోనట్ వాటర్ నేచురల్. ఓకే, లైట్ గా లైట్ గా దాంట్లో షుగర్ అండి, కొంచెం షుగర్ అంటే స్వీట్ లేదండి, ఓన్లీ లేత కొబ్బరి కదండి, దాని వల్ల స్వీట్ ఎక్కువ రాదు. ఇది గ్లూకోజ్ డి అండి, ఇది ఎనర్జీ. గ్లూకోజ్ కూడా వేస్తున్నారు. గ్లూకోజ్ అంటే అది ఫుల్ ఎనర్జీ అండి బాడీ. అవును, కోకోనట్ వాటర్ లో గ్లూకోజ్ కలిసి సమ్మర్ లోని ఎంత ఇదేందో ఎనర్జీ వస్తుందండి, దాని వల్ల గ్లూకోజ్. మంచి ఐడియా అండి. నెక్స్ట్ టైం ఇది కొబ్బరి అండి. ఓకే, దాంట్లో తీసిన కొబ్బరి ఉంటుంది కదా, వాటర్ లో తీసింది అది లేత కొబ్బరి తీసి అది మిక్సింగ్ అండి. జస్ట్ కొంచెం ఐస్ క్యూబ్, అంటే సమ్మర్ లో ఎక్కువ హీట్ ఉంటుంది కదా, అది తగ్గడానికి లైట్ గా కొంచెం ఐస్ క్యూబ్ చేస్తే కూల్ అవుతుంది. ఈ గ్లూకోన్ డి, ఈ కోకోనట్ వాటర్, కొబ్బరి, ఈ ఐస్ క్యూబ్స్ కలిపి అది చాలా బాడీ కూల్ అయిపోయి సింపుల్ అవునండి. ఓకే, అది కొబ్బరి బండు కట్ చేసి లోపల కొబ్బరి తీయడం కొంచెం లేట్ అవుతుందండి. ఓకే, జ్యూస్ అంటే మీకు చాలా ఈజీగా చాలా స్పీడ్ అయిపోతుంది. ఓకే, ఒక కప్పు తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు పడుతుంది? ₹40 వస్తుంది. దాని మీరు ₹50 అమ్ముతున్నారు. ఫైనల్లీ, సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ లైసెన్స్ తీసుకున్నారు మీరు? ఫుడ్ లైసెన్స్ కావాలండి, FSSAI, కార్పొరేషన్, మున్సిపల్ లైసెన్స్ కావాలి, లేబర్ లైసెన్స్. ఓకే, ఎక్కడ అప్లై చేశారండి? రెండు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదండి, అక్కడ లేబర్ ఆఫీస్ ఏమో లేబర్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్. ఓకే, అలా ఎక్కడ. ఓకే, ఫైన్, సూపర్ అండి. సో ఒక్కో రోజుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు దీని మీద ఎంత అవుతుంది? అది క్లైమేట్ బట్టి అండి. ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సమ్మర్ రెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక రోజు మొత్తం మీద? ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఈ రోజు పెట్టింది ఈవినింగ్, మార్నింగ్ అలా పెట్టింది ఈవినింగ్ అల్లా క్యాష్ అయిపోతుంది, అన్ని సేల్ అయిపోతుంది కదా. మన పేమెంట్ వచ్చి మన ప్రాఫిట్ వచ్చేది 10% తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాం. ఒకసారి ఎంతని పెట్టేయగలరు మీ డైలీ రొటేషన్ ఎప్పటికప్పుడు. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఇది బాగుంటుంది ఏంటంటే కొన్ని ఏరియాలు మేము 20 years నుంచి ఇక్కడ వచ్చి కస్టమర్ వచ్చిన వాళ్ళందరూ అలవాటు వేరే ఊరి నుంచి ఎవరైనా వచ్చారనుకోండి రాజమండ్రి స్పెషల్ ఏంటంటే కోకోనట్ జ్యూస్ ఉంది. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ తీసుకురావడం కోకోనట్ జ్యూస్ తీసుకోవడం, వాళ్ళు టేస్ట్ వచ్చి వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వేరే ఊరికి చెప్పడం. అలా చాలా మంది బయట ఊరు వాళ్ళు మా దగ్గర డైలీ వస్తారు. బెంగళూరు నుంచి, బాంబే నుంచి, వైజాగ్, హైదరాబాద్ కూడా వచ్చి మేము కోకోనట్ జ్యూస్ స్టార్ట్ చేయాలండి, యూట్యూబ్ ఛానల్ చూసాము, చాలా బాగుంటుందండి, మీకు చెప్తానండి. ఇలాగని ఏం లేదండి, కోకోనట్ చాలా సింపుల్, అది మీరు అవాయిడ్ చేయడం బట్టి ఉంటుంది అని మేమే చెప్తాను. ఓకే వాసు గారు, సో మన బిజినెస్ ప్రేక్షకులందరికీ సో మీరు టిప్స్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే ఏమి ఇస్తారు మీరు? ఈ కోకోనట్ జ్యూస్ చాలా మంచిదని, హెల్దీగా ఉంటుంది. తాగిన వాళ్ళు కూడా, కస్టమర్ కూడా ఒకసారి తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుందండి. కోకోనట్ వాటర్, గ్లూకోన్ డి అంటే ఎవరికైనా ఇదే కదా. కోకోనట్ వాటర్ నేచురల్, జస్ట్ గ్లూకోన్ డి, దాని లోపల కొబ్బరి, ఎవరికైనా బాగా నచ్చుతుంది. అది రాజమండ్రిలో మేము స్టార్ట్ చేసాము, 20 years నుంచి బాగా క్లిక్ అయింది. చాలా మంది వస్తుంటారు మన వీడియో చూసి కోకోనట్ జ్యూస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్తుంటారు. ఇలా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. నేను చెప్తాను, నేను చాలా సింపుల్. ఇది మీ ఊరిలో పెట్టినా సరే అది ఒకసారి అలా అలవాటు చేస్తే, ట్రై చేస్తే అలవాటు అవుతుందని చెప్తాను. చాలా మంది అలా వెళ్ళారు, ఇక్కడ హైదరాబాద్ లో, వైజాగ్ లో అక్కడ పెట్టుకున్నారు. మమ్మల్ని చూసి ఇక్కడ ట్రైన్ అవి వాసు కోకోనట్ జ్యూస్ అని పేరు పెట్టుకున్నాం, ఆ పేరు పెట్టుకున్నాం. అంటే బ్రాంచెస్ ఇవ్వలేదండి, అంటే మ్యాన్ పవర్ అది సరిపోతాం మాకు, జస్ట్ ఇక్కడ సరిపోతుందని అంటే ఐడియా ఇస్తాం. ఏం లేదు, ఇప్పుడు మా ఊర్లో ఎంతమంది పెట్టినా మాదొక బ్రాండ్, దానివల్ల మాకు ఇంకా ఎఫెక్ట్ ఏమి ఉండదు. దానివల్ల మేము ఐడియా ఇస్తాం ఎవరికి ఎలా చేయాలి. మరి ఎంప్లాయీస్ ఎంతమంది హైర్ చేస్తున్నారు? ఇందులో 6 members ఉన్నారండి, 6 పనిచేస్తుంటారా? 25 నుంచి 30,000. వెరీ గుడ్ అండి. వచ్చి ప్రాపర్టీలో తక్కువ అంతా అలాగే వెళ్ళిపోయారు. అంటే ఇది వర్క్ ఎక్కువ, హార్డ్ వర్క్. ఇది కొబ్బరి బండ తీసి కట్ చేసి మళ్ళీ అదంతా డంప్ చేసి అన్ని చాలా పని అయిపోతుంది. దానివల్ల ఇక్కడ బ్రాంచ్ పెట్టలేకపోయాము. కానీ ఫ్యూచర్ లో పెట్టే ఛాన్స్, ఫ్యూచర్ లో ట్రై చేస్తాను, పెడతాం మేము. నెక్స్ట్ హైదరాబాద్ లో, వైజాగ్ లో పెడతాం ప్లాన్ లో ఉన్నాను. చాలా మంది అడుగుతున్నారండి, వేరే వాళ్ళు రమ్మని పెట్టమని అడుగుతారు. మాకు మ్యాన్ పవర్ అది చూసుకొని పెడతా అని చెప్తాను. సో మీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే, సో క్వాలిటీ ఆఫ్ తయారు చేసి అంతే. క్వాలిటీ నెక్స్ట్ కోకోనట్ అంటే అందరికి లైకే కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని జ్యూస్ చేయడం వల్ల అది బాగా ఎక్కువ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మా ప్రేక్షకులందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్ చూసారు కదండి, ఈ యొక్క కోకోనట్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. 10 square feet ఆఫ్ ప్లేస్ అయితే సరిపోతుందంట. సో దీనికి సంబంధించి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్, అదేవిధంగా మున్సిపల్ లైసెన్స్ కూడా తెచ్చుకోవాలి.
తీసుకున్నారంట. సో ఈ లైసెన్స్ కూడా మీకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కూడా ఇవ్వడం జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్ వచ్చేసి సో మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత కాదనుకున్న ఒక్క రోజుకి తనకి 8,000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందంట. అండ్ అట్లాగే ఆ డబ్బులు కూడా వచ్చేస్తూ ఉంటాయంట. అండ్ ఒక రోజుకి ఈజీగా తనకి 1,00,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. అంటే నెలకు 1,00,000 వరకు టర్న్ ఓవర్ వస్తుంది. అంటే ఇందులో అన్ని ఖర్చులు పోగా ఈజీగా 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో ఇంకేం కావాల్సిన మీరు కూడా మొదలు పెట్టేసింది. సో గైస్ ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్ లో 1200 పైగా కోర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైతే బిజినెస్ చేసి ఇలా సక్సెస్ సాధించారో వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్ లో ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు 1200 కోర్సెస్ ని మీరు అవైలబుల్ గా చూసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్, మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.